బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన 3 వేర్వేరు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే గత మంగళవారం బీఆర్ఎస్ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, కాంగ్రెస్ పార్టీ 10 మంది పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ధర్మాసనం విచారణ చేస్తే దీనికి సంబంధించి మొత్తం 3 ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు పిటిషన్ దాని తర్వాత మిగతా 7 ఎమ్మెల్యేలు మరో పిటిషన్ దాని 2 పిటిషన్లు కలిసి ఈ రోజు విచారణ ఇంకా అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా వేట్ పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా చెప్తామని పార్టీ ఎమ్మెల్యేలు గతంలో సుప్రీంకోర్టు దాఖలు చేసిన తర్వాత తాను నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పార్టీ కేసీ చేశారు. పార్టీ బాధ మరో ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కోర్టు దాఖలు చేశారు. మొదటిగా చూసినట్టయితే ఎన్నికల అవకాశం 2 నెలల్లో తీసుకోవాలి సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇస్తున్నది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మన వంటి ఎన్నికల అవకాశం ప్రభుత్వ పూర్తి దండంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సుందరం కేసులు వాదిస్తా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేల తరఫున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై ఎప్పటివరకు తీసుకుంటారని కూడా అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శి కూడా 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి సభగా వివరణ ద్వారా కూడా చెప్పారు. ఈ క్రమంలోనే వాళ్ళు వివరణ అయితే ఈ సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు అటు ఆ ఎమ్మెల్యేల తరఫు కూడా వాదనలు వినిపించబోతా ఉన్నారు. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అటు సుప్రీంకోర్టు ఏం తీసుకుంటే చాలా ఉత్కంఠగా మరి అంటే కాంగ్రెస్ పక్షాలు చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రైట్ చందు, థ్యాంక్ యూ.